హలో గైస్ ఎలా ఉన్నారు? 'కుబేరా' జూన్ 20న థియేటర్‌లో రిలీజ్ అయింది. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ తర్వాత శేఖర్ కమ్ముల తీసిన ఈ సినిమా ఎలా ఉంది? ఈ వీడియోలో చూద్దాం. సినిమా ప్లాట్ ఏంటంటే ఒక ఆయిల్ రిగ్ సముద్రంలో పడుతుంది. దాన్ని గవర్నమెంట్ నుండి కొని విలన్ తన కొత్త కంపెనీగా మార్చి సొమ్ము చేసుకుందామని అనుకుంటాడు. బ్లాక్ మనీ 1,00,00,000 అధికారులకి ఇవ్వాలని ప్లాన్ చేసి సిబిఐ ఆఫీసర్ అయిన నాగార్జున హెల్ప్ తీసుకుంటాడు. తను బినామీ పేర్లతో కంపెనీస్ పెట్టి బెగ్గర్స్ ని వాటికి ఓనర్స్ చేస్తాడు. ఆ బ్లాక్ మనీని ఎలా తరలించాడు? వాళ్ళలో ఒకరైన ధనుష్ విలన్ నుంచి ఎలా తప్పించుకున్నాడు? ఆ డబ్బు ఏమైంది అనేదే కథ. చివరికి ఏమైంది అనేది తెరపైన చూడాల్సిందే. యాక్టింగ్ లో ధనుష్, నాగార్జున విలన్ గా చేసిన జిమ్ సరబ్ సినిమాకి హైలైట్ గా నిలిచారు. రష్మిక క్యారెక్టర్ అయితే పరిధి మేరకు ఉంది. శేఖర్ కమ్ముల రైటింగ్, మాటలు, స్క్రీన్ ప్లే బాగా రాసుకున్నారు. ఇంకా మెయిన్ అసెట్ ఏంటంటే బీజిఎం, మ్యూజిక్ చాలా బాగా ఇచ్చారు డిఎస్పి. స్టోరీ బాగున్నా కొన్ని సీన్స్ మినహాయిస్తే తప్ప మిగిలినవి అన్నీ బాగున్నాయి. సాంగ్స్ సినిమాకి తగ్గట్టుగా ఉన్నాయి. నిర్మాణం ఉన్నతంగా ఉంది. దేవ క్యారెక్టర్లో ధనుష్ ఒదిగిపోయాడు. సెంటిమెంట్ అయితే పర్వాలేదు. శేఖర్ కమ్ముల మార్క్ కనబడుతుంది ఈ సినిమాలో. మైనస్ ఏంటంటే ఊహకు అందే సన్నివేశాలు ఉన్నాయి. అవి తప్ప సినిమా చాలా బాగుంది. మీరు కానీ సినిమా చూస్తుంటే మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. రివ్యూ కానీ నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు రమ్మీ టైల్స్.